ముందుగా హెడ్లైన్స్. బీఆర్ఎస్ పార్టీలో చేరుతున్న వివిధ పార్టీలకు చెందిన నాయకులు. మీడియాతో మాట్లాడిన ఎమ్మెల్సీ శ్రీ సి అంజిరెడ్డి. ప్రతిపక్ష హోదా ఇస్తేనే అసెంబ్లీకి వస్తా, జగన్ స్పష్టీకరణ. పవన్ కళ్యాణ్ తో సినిమాపై అనిల్ రావిపూడి స్పందన. కొంతమంది అయినా భోజనం చేయాలన్నదే వాళ్ళ నిరీక్షణ. ఒక్క పూటైనా కొంతమందికైనా అన్నం పెట్టాలనే ఉద్దేశంతో వారు శ్రీకారం చుట్టారు. వివరాలకు వెళ్తే పార్వతీపురం మన్యం జిల్లా సీతానగరం మండలం చిన్నంకల్ల గ్రామానికి చెందిన స్వర్గీయ బెహార గౌరీ నాయుడు 11వ రోజు వర్ధంతి సందర్భంగా వారి కుటుంబ సభ్యులు బొబ్బిలిలో ఉన్న హ్యాండ్ ఇన్ హ్యాండ్ సొసైటీ ఆశ్రమంలో ఉన్న 60 మంది పిల్లలకు నిత్యావసర సరుకులు అందజేసి ఒకరోజు భోజనం ఏర్పాటు చేశారు. అనంతరం పిల్లలు ఎంతో సంతోషంతో భోజనం చేసి స్వర్గీయ బెహార గౌరీ నాయుడు పవిత్ర ఆత్మకు శాంతి కలగాలని ప్రార్థించి ఆకలితో అలమటించకుండా ఒకరోజు మా కడుపు నింపిన కుటుంబ సభ్యులకు పేరు పేరున ధన్యవాదాలు తెలిపారు. బీఆర్ఎస్ పార్టీలో చేరుతున్న వివిధ పార్టీలకు చెందిన నాయకులు. నర్సాపూర్ శాసనసభ్యురాలు శ్రీమతి సునీత లక్ష్మారెడ్డి గారు, మన మెదక్ మున్సిపల్ ఎన్నికలకు ఇన్ఛార్జిగా విచ్చేసినటువంటి సీనియర్ నాయకులు, శాసన మండలి సభ్యులు పెద్దలు ఫారూక్ హుసేన్ గారు, మన మాజీ శాసన మండలి సభ్యులు పార్టీ సీనియర్ నాయకులు షేక్ సుభాష్ రెడ్డి గారు, గౌరవనీయులు సీనియర్ నాయకులు గట్టారెడ్డి తిరుపతి రెడ్డి గారు, నాగేంద్రన్న గారు, అదేవిధంగా సోములు గారు, మా సీనియర్ నాయకులు పెద్దలు గౌరవనీయులు బట్టి జగపతన్న గారు, మరి జితేందర్ గౌడ్ గారు, అశోక్ గౌడ్ గారు, మల్లికార్జున్ గౌడ్ గారు, కృష్ణారెడ్డి గారు, ప్రభురెడ్డి గారు, జీవన్ గారు, సోములు గారు, ఆంజనేయులు పార్టీ సీనియర్ నాయకులు మాజీ జెడ్పీటీసీ ఆంజనేయులు గారు, సోహెల్ గారు, ఫాజిల్ గారు, జుబైర్ గారు, మరి ఈరోజు పార్టీలో చేరుతున్నటువంటి సావిత్రి శ్రీనివాస్ గౌడ్ గారు, సురేందర్ గౌడ్ గారు పార్టీ సీనియర్ నాయకులు, మరి గతంలో కాంగ్రెస్ లో మున్సిపల్ చైర్మన్ గా వివిధ హోదాల్లో పనిచేసినటువంటి చాలా సీనియర్ నాయకులు, వారు ఈరోజు బీఆర్ఎస్ పార్టీలో చేరడం చాలా సంతోషం. వారితో పాటు పార్టీలో చేరుతున్న వారందరికీ, ఈ కార్యక్రమంలో పాల్గొంటున్న బీఆర్ఎస్ కుటుంబ సభ్యులకు, మీడియా మిత్రులకు అందరికీ పేరు పేరున నమస్కారం తెలియజేస్తా ఉన్నా. మీ అందరి ఉత్సాహం ఊపు చూస్తా ఉంటే బీఆర్ఎస్ తప్పకుండా విజయం సాధించి తీరుతుందనేటువంటి నమ్మకం నాకు కలుగుతా ఉంది. బీఆర్ఎస్ ఇలా మెదక్ జిల్లాను కేసీఆర్ గారు వారి నాయకత్వంలో ఎంతో అద్భుతంగా అభివృద్ధి చేసింది.
మెదక్ జిల్లా అనే ఒక దశాబ్దాల కలను నిజం చేసిందే బీఆర్ఎస్ పార్టీ. ఇందిరాగాంధీ నుంచి 30-40 ఏళ్లు కాంగ్రెస్ పార్టీ ఊరించి ఊరించి ఉసురు పనిపించింది. కానీ కేసీఆర్ గారు మెదక్ను జిల్లా చేస్తానని మాట ఇచ్చిండు. మెదక్ జిల్లా చేసి చూపిండి అలా కేసీఆర్ గారు. ఒక్క జిల్లా ఏంది, అసలు మెదక్ రూపురేఖలు మార్చిందే బీఆర్ఎస్. బీఆర్ఎస్ రాకముందు వారం రోజులకు ఒక్కసారి నల్లా వస్తుండే మెదక్లో. మెదక్లో మంచినీళ్ళు 5 రోజులకు 6 రోజులకు 7 రోజులకు ఒక్కసారి నల్లా వస్తుండే. కానీ బీఆర్ఎస్ పార్టీ వచ్చినాక ప్రతి ఇంటికి స్వచ్ఛమైన మంజీరా జలాలు అందించింది బీఆర్ఎస్ పార్టీ. కలెక్టరేట్ ఎవరు కట్టింది, జిల్లా ఆఫీస్ ఎవరు కట్టింది, 100 పడకల ఎంసీహెచ్ ఆసుపత్రి ఎవరు తెచ్చింది, మెడికల్ కాలేజీ తెచ్చింది బీఆర్ఎస్ కాదా? మీడియాతో మాట్లాడిన ఎమ్మెల్సీ శ్రీ సి అంజిరెడ్డి సంవత్సరాల నుండి పనిచేస్తా ఉన్నారు. ఎన్నో సంవత్సరాల నుండి పనిచేస్తా ఉన్నప్పుడు మొన్న మండలి మాట్లాడినాక చెల్లం వచ్చింది. వీళ్ళేం చేస్తున్నారంటే హెచ్ఓడి డిపార్ట్మెంట్కైనా సుమారు ఈ అవుట్సోర్సింగ్ కొన్ని వేల అవుట్సోర్సింగ్ ఉన్ని వాళ్ళకి పేమెంట్ ఇవ్వడం జరుగుతూ ఉన్నది. దీంట్లో ఏమవుతుందంటే అధికారులు ఉన్నారు, రాజకీయ నాయకులు ఉన్నారు. ఎంత కుంభకోణం అయిందంటే కొన్ని పేపర్లు వచ్చిందంటే కొన్ని పేపర్లో ఆల్రెడీ సుమారు 600 కోట్లు 22,500 మంది ఆధార్ కార్డు లింకు లేకుండా ఉన్నది. ఇప్పుడేం చెప్తున్నారంటే ఎవరైతే ఉద్యోగాలు ఉన్నారో ఈ ఉద్యోగస్తులందరికీ మేము డైరెక్ట్ బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేసి బ్యాంక్ అకౌంట్ పేమెంట్ చేస్తా అంటున్నాం. నేను ముఖ్యమంత్రి గారు చెప్తా ఉన్నాను, కాంగ్రెస్ ప్రభుత్వాన్ని హెచ్చరిస్తా ఉన్నాను. యూపీ గవర్నమెంట్ ఏదైతే ఉందో ఈ అవుట్సోర్సింగ్లన్నీ ఎత్తేసి కార్పొరేషన్ పెట్టి ఈ కార్పొరేషన్కు ఒక ఐఏఎస్ అధికారిని పెట్టి ఎవరైతే ఉన్నారో వీళ్ళందరికీ నేరుగా యూపీ వాళ్ళు పెట్టింది ఏంటంటే బేసిక్ 20,000, 22,000, 40,000 అంటే సమాన పనికి సమాన జీతం అని కేంద్ర ప్రభుత్వం ఏదైతే ఉందో సుప్రీంకోర్టు ఏదైతే జడ్జిమెంట్ ఇచ్చిందో ఆ జడ్జిమెంట్ ప్రకారం ఆల్రెడీ యూపీ గవర్నమెంట్ ఇచ్చింది. పక్క రాష్ట్రం ఏదైతే ఉందో మా ఆంధ్రప్రదేశ్, ఈ ఆంధ్రప్రదేశ్లో కూడా జీవో నంబర్ 126 18/10/2019లో పక్క రాష్ట్రం సేమ్ కార్పొరేషన్ చేయడం జరిగింది. అంటే 19 నుండి ఈరోజు 2026 7 సంవత్సరాల నుండి వాళ్ళు కార్పొరేషన్ చేస్తూ ఉంటే 5 లక్షల మంది మనం పనిచేస్తూ ఉంటే వాళ్ళకి జాబ్ గ్యారెంటీ లేకుండా ఎవరైతే అవుట్సోర్సింగ్ ఉందో మంచిగా పనిచేసే వాళ్ళు కూడా వాళ్ళని తీసేస్తూ ఉన్నారు. నేను గతంలో కూడా చెప్పిన మినిమం టైం స్కేల్ కంపల్సరీ ఇవ్వాలి. ప్రతి ఒక్కరు పనిచేస్తున్నప్పుడు వాళ్ళందరూ మొత్తుకుంటా ఉన్నారు ఏంటంటే అరే ఇప్పటికి ప్రైవేట్ కంపెనీలో పనిచేస్తే మాకు పర్మనెంట్ అవుతూ ఉండే. ఇంకో కుంభకోణం ఏముందంటే గవర్నమెంట్ 15,000 బేసిక్ ఇస్తే గవర్నమెంట్ చెల్లించేది సుమారు 22,500 పేమెంట్ వస్తున్నాం. ఈ 22,500 ఆ క్యాండిడేట్కి అమౌంట్ ఎంత వస్తుందంటే 13,150 రూపాయలు వస్తూ ఉన్నది. మిగతా ఏమవుతుందంటే ఏజెంట్ కమిషన్, అదేవిధంగా జిఎస్టీ, అదేవిధంగా ఈఎస్ఐ సర్వీస్ ట్యాక్స్ 9,000 రూపాయలు లాస్ అవుతా ఉన్నది. అదే కార్పొరేషన్ పెడితే డైరెక్ట్ టోటల్ అమౌంట్ జిఎస్టీ లేకుండా అవుట్సోర్సింగ్ కమిషన్ లేకుండా ఈ
తర్వాత ఈ ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలకు హాజరు కావడంపై వైసీపీ అధ్యక్షుడు మాజీ ముఖ్యమంత్రి జగన్ గురువారం కీలక ప్రకటన చేశారు. తనకు ప్రతిపక్ష నేత హోదా కల్పిస్తే తప్ప అసెంబ్లీలో అడుగుపెట్టే ప్రసక్తి లేదని ఆయన తేల్చి చెప్పారు. అధికార కూటమి ప్రభుత్వం అక్రమాలకు తప్పుడు పనులను సభలో ఎండగట్టాలంటే ప్రతిపక్ష హోదా తప్పనిసరి అని, అప్పుడే తనకు తగినంత సమయం లభిస్తుందని ఆయన అభిప్రాయపడ్డారు. గురువారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో జగన్ మాట్లాడుతూ అసెంబ్లీలో ఏకైక ప్రతిపక్షంగా ఉన్న వైసీపీకి ఆ హోదా ఇవ్వడానికి స్పీకర్ కు ఉన్న అభ్యంతరం ఏంటని ప్రశ్నించారు. అసెంబ్లీలో ఉన్నది ఒక్కటే ప్రతిపక్షం, అది వైసీపీ మాత్రమే. మిగతా పార్టీలన్నీ ప్రభుత్వంలో భాగస్వాములే. మరి మాకు ప్రతిపక్ష హోదా ఇవ్వకుండా స్పీకర్ ఎందుకు అడ్డుకుంటున్నారు? ఇది ప్రజాస్వామ్యం అని మీరు స్పీకర్ ను ప్రశ్నించాలి అని జగన్ అన్నారు. కలుగుతాడు అని ఆధారాలతో సహా ఈరోజు 2 సబ్జెక్ట్స్ని టచ్ చేస్తాను. ఒక సబ్జెక్టు ఈ మధ్యకాలంలోనే చంద్రబాబు నాయుడు తానేదో చాలా గొప్పగా చేశాను అని చెప్తూ రీసర్వే మీద క్రెడిట్ చోరీ చేసే కార్యక్రమం ఏదైతే తాను చేస్తూ ఉన్నాడో ఆ క్రెడిట్ చోరీకి సంబంధించి తాను చెప్తా ఉన్న అవాస్తవాలు, అబద్ధాలు ఏ స్థాయిలో ఉన్నాయి అన్నవి ఒక విషయంగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. రెండో విషయంగా ఈ మధ్యకాలంలోనే చంద్రబాబు నాయుడు పల్నాడులో ఎంత దారుణంగా ఒక సామాన్యుడిని, ఒక దళితుడిని, ఒక పేదవాడిని, మా వైఎస్ఆర్సిపి కార్యకర్తను ఎంత దారుణంగా తాను చంపించే పాత్ర పోషించాడు అన్న విషయం నిజంగా సమాజంలో ఉన్న వ్యక్తులు ఎవరైనా కూడా సివిలైజ్డ్ సొసైటీలో ఉన్న వాళ్ళు సిగ్గుతో తల వంచుకోవాల్సిన అంశం ఇది. ఈ విషయంలో నిజంగా జరుగుతూ ఉన్న అన్యాయం గురించి కూడా ప్రస్తావిస్తాను. మొట్టమొదటిగా సర్వే గురించి, ఈ రీసర్వే టాపిక్ గురించి we will take it forward. ఈ మధ్యకాలంలో చంద్రబాబు నాయుడు గారు మాట్లాడుతూ ఉన్న మాటలు ఈ రీసర్వే సబ్జెక్ట్ మీద మనమంతా కూడా చూస్తే ఒకసారి ఈ భూమండలం మీద నిజంగా ఇంతటి దారుణమైన క్రెడిట్ చోరీ చేయగలిగిన వ్యక్తి ఇంకొకడెవడైనా ఉండగలడా అని అనిపించేట్టుగా చంద్రబాబు నాయుడు గారు మాట్లాడుతూ ఉన్నారు. ఊసరి వెళ్ళి కూడా చంద్రబాబు నాయుడును చూసి బహుశా సిగ్గుపడుతుందేమో. అంతటి దారుణమైన మోసాలు, అంతటి దారుణమైన అబద్ధాలు. నేను సూటిగా చంద్రబాబు నాయుడు గారిని అడుగుతా ఉన్నా, మీ ద్వారా ప్రజలందరి తరపున అడుగుతా ఉన్నా, అయ్యా 4 సార్లు సీఎం అని చెప్పి చెప్పుకునే ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు, నేను అడుగుతా ఉన్నా, భూముల రీసర్వే చేయాలన్న కనీస ఆలోచన అయినా కూడా నీకు ఎప్పుడైనా గతంలో వచ్చిందా అని? కనీసం ఆలోచన అయినా నీకు గతంలో ఎప్పుడైనా వచ్చిందా అని? ప్రజలు ఇబ్బందుల్లో ఉన్నారు, రైతన్నలు ఇబ్బందుల్లో ఉన్నారు, రకరకాల సమస్యలు ఎదుర్కొంటా ఉన్నారు. భూ సమస్యల మీద, వారి సమస్యల మీద కనీసం నీకు ఎప్పుడైనా రీసర్వే చేయించి వాళ్ళ సమస్యలన్నీ తీర్చాలి అని చెప్పి కనీసం నీకు ఏ రోజైనా ఆలోచన అయినా వచ్చిందా చంద్రబాబు గతంలో అని అడుగుతా ఉన్నా. ఈరోజు క్రెడిట్ చోరీ తీసుకుంటూ తాను మాట్లాడుతూ ఉన్న మాటలకు నిజంగా ఈ పెద్ద మనిషి సిగ్గుపడాలి. అసలు భూముల రీసర్వేకి మూలం ఎక్కడి నుంచి వచ్చిందో తెలుసా? ఇది మూలం ఎక్కడి నుంచి పుట్టుకొచ్చింది అంటే 2019 కన్నా ముందు మెగాస్టార్ చిరంజీవి హీరోగా తెరకెక్కిన మనశంకర వరప్రసాద్ గారు ఘన విజయం సాధించిన తర్వాత దర్శకుడు అనిల్ రావిపూడి జోష్ లో ఉన్నారు. సంక్రాంతి కానుకగా విడుదలైన ఈ సినిమా ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుని ప్రపంచవ్యాప్తంగా 300 కోట్లకు పైగా గ్రాస్ వసూలు సాధించింది. ఈ నేపథ్యంలో మీడియాతో ముచ్చరించిన అనిల్ ఆసక్తికర విషయాలు వెల్లడించారు. ఈ సినిమా కోసం చిరంజీవి చేసిన ఫోటో షూట్ చూసి తానే స్టన్ అయ్యానని అనిల్ చెప్పారు. ఆ లుక్ సినిమా మొత్తం కొనసాగాలని భావించానని, చిరంజీవి కూడా అదే విధంగా సహకరించాలని తెలిపారు. చిరంజీవిని ఈ లుక్ లో చూసి ప్రేక్షకులు ఫిదా అయ్యారని అన్నారు. పవన్ కళ్యాణ్
కళ్యాణ్ తో సినిమా చేయడంపై ఆయన స్పందిస్తూ ఇప్పటివరకు తాను పవన్ కళ్యాణ్ కలవలేదని చెప్పారు. డిప్యూటీ సీఎం గా ఆయన ఎంతో బిజీగా ఉన్నారని, ఆయనకు ఎన్నో పనులు ఉంటాయని అన్నారు. ప్రస్తుతం ఆయన రెగ్యులర్ గా సినిమాలు చేయడం లేదని చెప్పారు. ఆయనతో సినిమా చేయాలని ఉత్సాహం తనకు ఉందని, ఒకవేళ తమ కాంబినేషన్ కుదిరితే సంతోషమేనని చెప్పారు. రాబోయే రోజుల్లో ఏం జరుగుతుందో చూద్దామని అన్నారు. తన తర్వాతి సినిమా కూడా 200% ఎంటర్టైనర్ అని అనిల్ స్పష్టం చేశారు. తాను ప్రయోగాల కంటే ప్రేక్షకులు కోరుకునే వినోదానికి కొత్త కథలనే ప్రాధాన్యం ఇస్తానన్నారు. జూన్ జూలైలో కొత్త సినిమా సెట్స్ పైకి వెళ్తుందని తెలిపారు. వచ్చే సంక్రాంతికి మరో సినిమా కూడా ప్లాన్ లో ఉందని, ఆ తర్వాత పూర్తిగా భిన్నమైన ఛానల్లో సినిమా చేస్తానని వెల్లడించారు. సంగారెడ్డి జిల్లా మొగడంపల్లి మండల కేంద్రంలోని రైతు వేదిక కార్యాలయంలో జనవరి 22వ తేదీ మండల్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మహమ్మద్ మక్సూద్ ఆధ్వర్యంలో వ్యవసాయ పనిముట్ల పంపిణీ కార్యక్రమం ఘనంగా నిర్వహించడం జరిగింది. कल्टीवेटर से लेके रोटीवेटर तक, रोटीवेटर से लेके बुश कटर से लेके फिर स्प्रे मतलब दवा मारने के पंप सेट जो लोग डीडी बनेंगे। आज से 4-6 महीने पहले हमको प्रपोजल पूछा गया था, जो भी बनते उन लोगों को बनने की कसम कुछ सब्सिडी आती है साहब। ये वो हमारे एओ साहब बोलने के बाद में हम लोग जब इलेक्शंस नहीं हुए थे उससे पहले डीडी बनी। जो लोग नमस्ते में सिद्धानंदा जो भी डीडी बने उन लोगों का है। अगर जिसकी भी जरूरत पड़ती है, जो आइटम्स आए हैं और इससे ट्रैक्टर्स है, रूटिवेटर्स और है, कल्टीवेटर्स है, ज़राअत के जितने भी, और इससे पहले आप लोगों को मालूम है शायद जो भी हाथ में बोर डाल के गन्ना या तो पानी की फसल उगाना चाहते हैं उसको ड्रिप के यूनिट्स है मार्च के महीने में खत्म होना, फिर मार्च से अप्रैल तक। फिर अगर ड्रिप का सब्सिडी में 90% सब्सिडी से ड्रिप्स भी तुम लोगों को सप्लाई करते हैं। मगर जितना भी है गवर्नमेंट एक ही उनका मकसद है। रेवंत रेड्डी साहब जब से चीफ मिनिस्टर बने हैं 2 साल हुआ तकरीबन। पहले तो रैतु ऋण माफी हमारे पास कुछ हुई कुछ नहीं हुई अलग चीज है, मगर मुकम्मल 21,000 करोड़ रुपए रैतुओं के खाते में रैतु ऋण माफी के जरिए से माफ करें। उसके बाद में रैतु भरोसा एक बार नहीं, फिर अभी महीने में आने वाले हमारे इससे पहले 26 तारीख के अंदर देती कर देती वो फाइनेंशियल पोजीशन के हिसाब से गवर्नमेंट के पॉलिसी के हिसाब से काम करते हैं। रैतु भरोसा दे बहुत सारे स्कीम्स है अब तुम लोगों को। अब ये इससे पहले तो नहीं थे 10 साल में जो भी ये सामान రైతు వరంగల్పేట మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో భూ కబ్జాదారుల ఆగడాలు మిన్నటాయి. సర్వే నెంబర్ 72లోని తమ ఫ్లాట్ల కొనుగోలు కొందరు గుర్తు తెలియని వ్యక్తులు అక్రమంగా కబ్జా చేస్తున్నారని బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు. బుధవారం బాధిత ఫ్లాట్ యజమానులు తమ స్థలాల వద్దకు చేరుకుని మీడియా ముందు తాము గోడును వెలుబుసుకున్నారు. మాధవరెడ్డి, నేను ఇళ్ళనే ఆఫీస్ కట్టుకొని ఉన్నా. ఈ 2007లో కొన్నారని ఇల్లు. అప్పటి నుంచి ఇప్పటిదాకా అప్ టు డేట్ రిజిస్ట్రేషన్లు అయితేనే ఉన్నాయి. ఎల్ఆర్ఎస్ ఇస్తేనే ఎవరు, పర్మిషన్లు ఇస్తేనే ఎవరు. రాత్రి 5 గంటలకు వచ్చి ఓల్డ్ సిటీకి వెళ్ళి తురుకులను 50 మందిని గుండాలను తోలుకొచ్చి మేము కబ్జా పెట్టిన మా పొజిషన్ మొత్తం కడీలన్నీ వీకేసి మనం ఫ్రీ కాస్ట్ వేసుకున్నాం. అవన్నీ వీకేసి అవన్నీ వేరే ట్రాక్టర్లు తీసుకొచ్చి ఆ ట్రాక్టర్లు లోడ్ చేసి బయటికి పంపించేసారు. ఇక్కడ ఏం కానరానియకుండా మమ్మల్ని మేము ప్లాట్లలో వస్తేనేమో 50 మంది గుండాలు వచ్చి మమ్మల్ని భయపెట్టిస్తారు. జేసీ పాపమంటే జేసీ పాపుతలేరు, మేము కొన్నామంటారు. వీళ్ళు కొన్నోళ్ళు అయితే పొద్దుగల 10 గంటలకు వచ్చి చేసుకోవచ్చు కదా. 5 గంటల రాత్రి చేయవలసిన అవసరం ఏమొచ్చింది? 5 గంటల రాత్రి చేయవలసిన అవసరం ఏమొచ్చింది? ఇంకోటి 2007లో కొన్నామంటారు. మేము అప్ టు డేట్ రిజిస్ట్రేషన్ చేసుకుంటూనే ఉన్నాం, కొంటూనే ఉన్నాం. ఇక్కడ 2007లో కొన్ని ఇప్పటిదాకా ఏం చేసారు? వీళ్ళకు కోర్టుకెళ్ళి గెలిచినామంటారు. ఒక ప్లాట్ అని కుమ్మ చేసుకొని ఆయన అమ్ముకున్న పట్టుకొని ఆ ప్లాట్ ఆయన జిమ్మి చేసుకొని ఆయన కాంప్రమైజ్ చేసుకొని మాకు జడ్జిమెంట్ వచ్చిందని మాకు ఇంకా 40-50 ప్లాట్ల వాళ్ళందరికీ అన్యాయం చేయడానికే ఇదంతా మోసం చేస్తారు. ఇంకోటి పోలీసు వాళ్ళు ఏంది, పోలీసు వాళ్ళకి ఇళ్ళ కుమ్మకైరు, ఎంఆర్ఓ కుమ్మకైరు, మున్సిపల్ కుమ్మకై మా గరీబ్ వాళ్ళని ప్లాట్లను చూసి మోసం చేస్తారు. ఇవాళ రాత్రి మేము వాకింగ్కి వస్తే తెలిసింది 5 గంటల రాత్రి 50 మంది గుండాలు, 2 జేసీపీలు, 4 ట్రాక్టర్లు, 100 మంది లేబర్లు. ఈ ఒక్కొక్కరు 29 గుంటలకు 100 మంది లేబర్లు వచ్చి 12 గంటలకల్లా కథం చేసుకొని ఫోటో తీసుకొని మళ్ళీ కోట్ల వెళ్దాం మేము పొజిషన్లు ఉన్నామని చెప్పడానికి. వాళ్ళు ఏ పొజిషన్లో లేరు. ఒక ప్లాట్ వాళ్ళు గారు ఎక్కడ గుండాలో ఎక్కడ రౌడీలు వాళ్ళు. మేము ప్లాట్లలో వస్తాక ఇప్పుడు పోలీసులు వచ్చినాక మెల్లమెల్లి ఒకరొకరు జరిగారు. ఇప్పటికి కూడా ఆ జేసీపీలు అవన్నీ ఇక్కడనే ఆజుబాజే తిరుగుతున్నాయి. ఆ గుండాలంతా ఆజుబాజే తిరుగుతారు. ఏ రాత్రో ఏ పగలో దాన్ని పొజిషన్ తీసుకొని మా గరీబులకు మొత్తం అన్యాయం చేయడానికి ప్లాన్ చేస్తారు. ఈ రాజకీయ నాయకులు ఎవరు సపోర్టురో
మా ప్లాట్లకు మాత్రం అన్యాయం చేస్తారు. ఇక ముందు ఈ వీడియో ముందు మేము విన్నవించుకునేది ఏంటంటే, ఇప్పుడైతే పొజిషన్కి ఆపినాము. ఏ రాత్రి అయినా కానీ ఏ పగలైనా పొజిషన్ వాళ్ళు కబ్జా చేసి మేము కబ్జా ఉన్నామని చెప్పి చుట్టుముట్టు రౌడీలను పెట్టేట్టుర్రు, మమ్మల్ని భయం భద్రతకు గురి చేస్తారు. దయచేసి మీ వీడియో తరఫున మేము అధికారులను అందరినీ కోరుకుంటున్నాము, మా ప్లాట్లకు న్యాయం చేయాలని కోరుతున్నాం. సర్వే నెంబర్ నాగర్గుల్ రెవెన్యూ 72 సర్వే నెంబరు. అది ఏడొస్తుందో 29 గుంటలు, 29 గుంటలు ఏడొస్తుందో మా ప్లాట్లలో ఎవరేమో అనేది అక్కడ కొనేసి పెట్టి ఉంటారని చెప్పి, ఈ ప్లాట్లలోనే వస్తుందని చెప్పి ఒక ఎంఆర్ఓ లేడు, ఒక మున్సిపల్ ఆఫీసర్ లేడు, ఎవరు లేరు. గుండాలు, జేసీపీలు, లేబరు వీళ్ళు వచ్చి కబ్జా తీసుకుంటారు. మేము ప్లాట్లలో 300 మంది దాకా ఉన్నాం. ఇప్పుడు ప్రస్తుతానికి మాత్రం 20 మంది వచ్చినాము. ఏకదం రాత్రి 5 గంటల నుంచి పోల్ చేస్తే ఇంతమంది జమ అయినా. ఒక్క ఎకరా 29 గుంటలు, ఒక్క ఎకరా 29 గుంటలు ఇల్లు మేము కొన్నామని హెచ్ఎండిఎల్ మాకు అమ్మిర్రు, మేము కొన్నామని ఆ డాక్యుమెంట్ తీసుకొని వస్తున్నారు అన్నట్టు. మళ్ళీ హెచ్ఎండిఎల్ అమ్మితే మేము మాకు 86 లోనే మాకు వెంచర్ అయింది, మేము ప్లాట్లు కొన్నాం. 86కి వెళ్ళి మేము ప్లాట్లు కొన్నాం, ఎల్ఆర్ఎస్ కంప్లీట్ చేసుకున్నాం, పర్మిషన్లు తీసుకున్నాం, రూములు కూడా వేసినాం. ఎవరైతే అక్ఫై అయిందో దానికి సంబంధించిన ఓనర్స్ ఉన్నారు. నేను బాధితున్నే, నేను ఆ ఓనర్. నా ప్లాట్ నెంబరు 388. నా ప్లాట్లకి వెళ్ళి జేసీపీకి అడ్డం పండుకొని ఆపాలంటే నన్ను కుడితే అందరికి ఫోన్ చేస్తే వీళ్ళు వస్తే ఇప్పుడు ఆగిర్రు. ఇప్పుడు వచ్చిన వాళ్ళు అంటే మీకేమైనా ఐడియా ఉందా? వీళ్ళు ఎవ్వరు కాదు, ప్లాట్లలో కాదు, ఎవ్వరు కాదు. ఆ కొన్నైనా ఎవరో అందులో లుసుకులు ఏమున్నాయో ఎవరికో గుండాల గొప్ప చెప్తే ఆ గుండాలు వచ్చి ఆ రాత్రి 5 గంటలకు ఆ గుండాలు వచ్చి జేసీపీలు ఎక్దాం 100 మంది లేబర్లు తీసుకొచ్చి ఆ గుండాలు. టీమిండియా మాజీ కెప్టెన్ స్టార్ బ్యాటర్ రోహిత్ శర్మకు అరుదైన గౌరవం లభించింది. క్రికెట్ రంగానికి ఆయన అందించిన విశేష సేవలో అద్భుతమైన నాయకత్వ పటిమకు గుర్తింపుగా పూణేలోని ఆంజింక్యన్ డివై పాటిల్ యూనివర్సిటీ గౌరవ డాక్టరేట్ ప్రదానం చేయనుంది. శనివారం జరగనున్న యూనివర్సిటీ 10వ స్నాతకోత్సవంలో రోహిత్ శర్మ ఈ గౌరవాన్ని అందుకున్నారు. యూనివర్సిటీ ఛాన్సలర్ డాక్టర్ అజింక్య డివై పాటిల్ నేతృత్వంలో ఈ కార్యక్రమం జరగనుంది. క్రీడా రంగంలో రోహిత్ సాధించిన విజయాలు, ప్రపంచ వేదికపై ఆయన కనబర్చిన నాయకత్వ లక్షణాలను గౌరవిస్తూ ఈ నిర్ణయం తీసుకున్నట్లు యూనివర్సిటీ యాజమాన్యం ఒక ప్రకటనలో పేర్కొంది. 38 ఏళ్ల రోహిత్ శర్మ ఇప్పటికే టెస్ట్, T20 ఫార్మాట్ నుంచి రిటైర్మెంట్ ప్రకటించగా వన్డే ఫార్మాట్ లో కొనసాగుతున్నాడు. హిట్ మ్యాన్ సారథ్యంలోనే భారత జట్టు 2024 T20 ప్రపంచ కప్ ను గెలుచుకుంది. రోహిత్ IPL లో ముంబై ఇండియన్స్ కు 5 సార్లు టైటిల్ అందించి అత్యంత విజయవంతమైన కెప్టెన్ గా రికార్డు సృష్టించాడు. గతంలో అర్జున్ అవార్డు, మేజర్ ధ్యాన్ చంద, ఖేల్ రత్న వంటి జాతీయ పురస్కారాలు అందుకున్న రోహిత్ కెరీర్లో ఈ గౌరవ డాక్టరేట్ మరో మైలురాయిగా నిలవనుంది. ఈ నేపథ్యంలో అభిమానులు, క్రీడా ప్రముఖులు సోషల్ మీడియా వేదికగా రోహిత్ కు అభినందనలు తెలియజేస్తున్నారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. బీఆర్ఎస్ పార్టీలో చేరుతున్న వివిధ పార్టీలకు చెందిన నాయకులు. మీడియాతో మాట్లాడిన ఎమ్మెల్సీ శ్రీ సి అంజిరెడ్డి. ప్రతిపక్ష హోదా ఇస్తేనే అసెంబ్లీకి వస్తా, జగన్ స్పష్టీకరణ. పవన్ కళ్యాణ్ తో సినిమాపై అనిల్ రావిపూడి స్పందన. ఇది రోజు బులెటిన్. మరో బులెటిన్ లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు.